అందరికీ నమస్కారం. ఇది గుడ్ మార్నింగ్ శుభోదయం అని చెప్పలేం, కానీ యాక్చువల్గా థాయిలాండ్లో ఉన్న, ప్రస్తుతం బ్యాంకాక్లో ఉన్న. ఈరోజు 15వ రోజు, 15th డే. యాక్చువల్గా ఇప్పుడు టైము 4:45 అయింది ఈవినింగ్. ఏంటి పొద్దున్నుండి ఏం చేశానా అంటే, కొంచెం అనవసరమైన వర్క్, కొంచెం అనవసరమైన డీల్స్ వచ్చి డిలే అవుతా ఇప్పుడు దాకా వచ్చింది. సరే, మధ్యాహ్నం 12 o'clock నుండి అయినా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. లంచ్ చేసి డైరెక్ట్గా లంచ్ నుండి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. 2 ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే 2 ప్రోగ్రామ్స్ బిస్కెట్ అయ్యాయి. సో ప్రస్తుతం నేను వాంగ్ వియన్ యాయ్ అనే స్టేషన్లో ఉన్నా. ఇదే స్టేషను. ఏంటి ఇది స్టేషన్ అంటారా అంటే, చూపిస్తాను మీకు మొత్తం. సింగిల్ ట్రాక్. ఆ ట్రాక్కి 2 పక్కల మార్కెట్. అబ్బో, ఇది చాలాసార్లు చూసేవాళ్ళు, చాలామంది చూపించారులే అంటే కాదు. మీరు చూసింది మేక్లాంగ్, బ్యాన్లామ్ నుండి మేక్లాంగ్ వెళ్ళే ట్రైన్. అది మార్కెట్ గుండా వెళ్తుంది. ఇదేంటంటే ఇళ్ళ మధ్య నుండి మార్కెట్లో ఉన్నాయి చుట్టూతా 2 పక్కల, కాకపోతే ఇళ్ళ మధ్య నుండి కూడా వెళ్తుంది. ఇదేంటంటే ఆ మేక్లాంగ్ బ్యాంకాక్లో ఫార్మర్స్ మార్కెట్ నుండి మధ్యలో నుండి 2 వైపుల మార్కెట్ మధ్యలో ఉండి వెళ్ళే ట్రైన్ బాగా ఫేమస్ అని చెప్తారు కదా. దానికి ఒక ట్విన్ లాగా, సిస్టర్స్ లాగా అనమాట, సిస్టర్ రైల్వే. ఏంటంటే ఈ వాంగ్ వియన్ యాయ్ నుండి మహాచాయ్ వరకు ఇది ఒక లైను. అక్కడ నుండి బ్యాన్లామ్ నుండి మేక్లాంగ్కి ఇంకో లైన్ అనమాట. మధ్యలో తాచిన్ అనే రివర్ ఉంటుంది. ఆ రివర్ దగ్గర కనెక్షన్ లేదు. సో ఇది ఏంటంటే వాంగ్ వియన్ యాయ్ బ్యాంకాక్ సిటీలో ఒకవైపు ఉంటుంది మెట్రో, బ్యాంకాక్ మెట్రోలో ఒకవైపు ఉంటుంది. సో ఇదేంటంటే నైట్ 8 o'clock దాకా ట్రైన్స్ ఉంటాయి ఫ్రీక్వెంట్గా. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక ట్రైన్ ఉంటుంది. కానీ ఆ మేక్లాంగ్ మార్కెట్ ఉంటుంది చూసారా, మేక్లాంగ్ మార్కెట్ మధ్య వెళ్ళే ట్రైన్ ఉంటుంది చూసారా, అది ఇంత ఫ్రీక్వెంట్గా ఉండదు. అది సాయంత్రం వరకు ఆపేస్తారు. ఇదంటే కొంచెం ఫ్రీక్వెంట్గా ఉంటుంది. సో ఇది అలాగే వెళ్తుంది, కానీ దానంత ఫేమస్ కాదు. కానీ ఇది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి వచ్చాను. ఇదేదో చిన్న మనకి బస్ స్టాండ్ కంటే ఘోరంగా ఉంది, కానీ ఇది చూడండి, బండి కూడా అక్కడే పెట్టేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే నేను ఇదే ట్రైన్లో వెళ్ళి ఇదే ట్రైన్లో కూడా రావాలి. టికెట్ కౌంటర్ ఏమో క్లోజ్ చేసి ఉంది ఇందాక. మరి ఓపెన్ చేస్తా అంటే ట్రైన్ రాకపోయే ముందు ఓపెన్ చేస్తానంట. జస్ట్ ఇప్పే టికెట్ తీసుకున్నాను. 10 బాట్లు కమ్యూటర్ ట్రైన్ అంటే ఇది. సో ఏంటంటే 2 way ఒకేసారి తీసుకోవచ్చు అంటే లేదు, మళ్ళీ అటేపు వెళ్ళి అక్కడ లాస్ట్ స్టేషన్లో అడిగితే వాళ్ళే ఇస్తారు. 10 బాట్లు అన్నాడు. 1 hour జర్నీ, 10 బాట్లు. సో ఇదే స్టేషను, నా వెనకమాల కనపడుతుంది స్టేషను. మీకు అన్నీ క్లియర్ చూపిస్తాను మళ్ళీ 1 by 1. చాలా వెరైటీగా ఉంటుంది. ఇలాంటివి ఎక్కడ దొరకవు మనకి. ఇలాంటి బ్యాంకాక్, థాయిలాండ్ ఉంటాయి ఇలాంటివి. ప్లస్ వియత్నాంలో కూడా ఉంటుందని ఉంది. వియత్నాంలో కూడా ఉంటుంది. ఇలా కొంచెం కంజెస్టెడ్ కంట్రీస్, కొంచెం ఎక్కువ పాపులేషన్ డెన్సిటీ ఉన్న ఏరియాస్లో. అయితే ఇదేంటంటే దీన్ని చూపించడానికి ఏంటంటే, ఇవాళ పొద్దున్న నుండి ఏంటంటే వేయాలి 1 day వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే యాక్చువల్గా ఇవాళ మార్నింగే లేసి రోడ్డు మీద పడదాం అనుకున్నా, అంటే తిరగడానికి. అనవసరమైన వర్క్ కొంచెం వచ్చేసి అది ప్రయారిటీ చేసుకుని మధ్యాహ్నం ఉండిద్దాం అనుకుంటే, ఇక మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత రెంటల్ బైక్ తీసుకోవాలనుకున్నాను. 3 days, ఎందుకంటే 4 days నేను హోటల్ బుక్ చేసుకున్నా. సో బుక్ చేసుకుంటే నేను ఒక ప్లేస్కి వెళ్దాం అనుకున్నా. అదేమో సౌత్ సైడ్ ఉంటుంది. ఎందుకంటే బ్యాంకాక్కి కానీ ఈస్ట్ కానీ, అంటే దక్షిణ తూర్పు వైపున కానీ చాలా తక్కువ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే సౌత్ ఏంటంటే సముద్రమే, కాకపోతే అక్కడ యాన్షియంట్ సిటీ అనేది ఒకటి ఉంది. అది టూరిస్ట్ అట్రాక్షన్ అన్నమాట. అది యాన్షియంట్ సిటీ అనే కానీ కొత్తగా బిల్డ్ చేసి దాన్ని ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా మార్చి బాగా టూరిస్ట్. అదేంటంటే అక్కడికి ప్లాన్ చేశారు ఫస్ట్ ఇనీషియల్గా. అక్కడికి వెళ్దామని చూస్తే మినిమం 2-3 days అడ్వాన్స్ బుకింగ్ కంపల్సరీ అన్నాడు. ఇంకా నేను అక్కడ వరకు వెళ్ళా, మధ్యలోనే కనుక్కొని చేశాను. అంటే ఇంకా 30 kilometers ఉండగా చేశాను. అక్కడ నుండి నేను మధ్యలో ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ చుట్టూతా అంత సైట్ సీయింగ్ ఏమి ఉండవు. బ్యాంకాక్కి ఈస్ట్ సైడ్ ఉంటుంది ఎయిర్పోర్ట్, సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల కూడా ఏమన్నా టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయంటే టెంపుల్స్, బుద్ధుడు టెంపుల్స్ తప్పించి మిగతా అన్నీ లేవు. సో
అక్కడ నుండి బ్యాంకాక్ సఫారీ వరల్డ్ అని ఒకటి ఉంది, సఫారీ పార్క్ సఫారీ వరల్డ్ అని బ్యాంకాక్. అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళి చూసి వచ్చేద్దాము, ఒక 3-4 అవర్స్ ఉన్నా చాలు మనకని. అక్కడికి వెళ్తే అది బిస్కెట్ అయింది. వెళ్తే అసలు మొత్తం జనం జాతర, మొత్తం ఇండియన్సే, సగానికి ఏంటి 70% ఇండియన్సే. అనిపించింది నేనేమన్నా నెహ్రూ జూలాజికల్ పార్క్ వచ్చానా అని. బస్సుల్లో అదుల్లో అసలు మొత్తం ఒక 50 బస్సులు 60 బస్సులు ఉన్నాయి, కార్లు గోలగా ఉంది. సరే మనమేమో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లోనేమో 625 చూపిస్తుంది కొన్ని సైట్స్లో, కొన్ని ఏమో 725 చూపిస్తుంది. ఆడ అఫీషియల్ వెబ్సైట్లో ఆ సఫారీ వరల్డ్ అఫీషియల్ వెబ్సైట్లో 725 చూపిస్తుంది. సరే ఏంటని చెప్పి కనుక్కుంటే ఇదేమో నెక్స్ట్ 2 days దాకా లేవు. ఇవాళ 30th అనుకోండి, 2వ తారీఖు దాకా లేవు. అదే సరే కౌంటర్లు తీసుకుందాం అనుకుంటే కౌంటర్లో వాడు 1100 బాటిల్ చెప్పాడు. మెరైన్ వరల్డ్ అని ఉందంట దానిలోనే, అది కూడా కలిపితే 1300-1400 అన్నాడు. మరి ఆన్లైన్లో ఎంత చూపిస్తుందంటే అది ఆన్లైన్ బుక్ చేసుకోవాలి. అనుకున్నా, నేను అనుకున్నా, ఫిక్స్ అయ్యా, ఎట్టి పరిస్థితుల్లోనూ సఫారీ వరల్డ్ చూస్తాను, అందరికీ వీడియో తీస్తే కానీ నేను బ్యాంకాక్ కలనని భీష్మించి డిసైడ్ అయిపోయా. ఇప్పుడు నేను ఇవాళ బిస్కెట్ అయిన 2 కంపల్సరీ విజిట్ చేసి దాన్ని చూపిస్తా ఎలా ఉందో లోపల అనేది గ్యారంటీ. అది కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు. ఇవన్నీ బిస్కెట్లతోడు ఇవన్నీ వేసి చివరికి ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళ కంటెంట్ వేస్ట్ చేయకూడదు. మళ్ళీ ఏంటి, నేను ఇప్పుడు ఇది ఒక 1 hour జర్నీయా. మహాచాయ్ తర్వాత చిన్న రివర్ ఉంటుంది తాచిన్ రివర్ దాటితే ఆ మ్యాక్లాంగ్ వెళ్ళే లైను, మ్యాక్లాంగ్ మార్కెట్ మధ్య నుండి వెళ్తే ట్రైన్ బ్యాన్ లెమన్ స్టేషన్ అక్కడ ఉంటుంది. అది మళ్ళీ రేపు వేరే అది ఇంకా వేరే ఎగ్జైటింగ్ ఉంది. అది కాకుండా వేరే చేసా, అది రేపు వేరే ఉంటుంది. ఇవాళ మాత్రం ఏదో చెయ్యాలి, ఖాళీగా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ అక్కడ నుండి 1 hour ఒక 40 kilometers ట్రావెల్ చేసుకుంటే ఎలా ఉందంటే ఏదో ర్యాపిడో బైక్ మీద బ్యాంకాక్ చుట్టూ తిరిగినట్టు ఉంది నా పని. సో యాక్చువల్గా అదో కిక్ అనుకోండి, వేరే విషయం. మొత్తం సిటీ అంతా రౌండ్ వేసాం, 2 సార్లు 3 సార్లు రౌండ్ వేసాం. కొన్ని మంచి స్పాట్స్ ఉన్నాయి. సియామ్ స్క్వేర్ అని మస్ట్ విజిట్. సియామ్ స్క్వేరు సర్కిల్లో ఇలా జనాలు తిరగడానికి ఎక్కడికక్కడ జంక్షన్స్లో నడవడానికి పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ లాగా వేసేసి అలా బాగా చేశారు. మనం ట్రాఫిక్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళు మన ఏదో సర్కస్లో జంతువులు చూసి చూస్తున్నారు అన్నమాట దీనిలోనే. ఇంకోటి సెంట్రల్ వరల్డ్ అని ఒకటి ఉంది మాల్, సూపర్ అంటే సూపర్. నేను వెళ్ళాను, నేను చెప్పడం మర్చిపోయాను, నిన్న ఈవినింగ్ వెళ్ళాను నేను అక్కడికి. సెంట్రల్ వరల్డ్ మాల్ మామూలు హడాడి కాదు, బీభత్సమైన జనం. ఇంకేదో కొత్తగా ఒక మాల్ ఓపెన్ అయిందంట, ఐకానిజం అని మాల్. అది కూడా చాలా బాగుందని విన్నాను. సో మనకి టైము అన్నీ కలిసి వస్తే ఆల్రెడీ సెంట్రల్ వరల్డ్ చూసాను కాబట్టి చాలా బాగుంది. నేను టైం ఉంటే ఒక 1 hour అయినా విజిట్ చేయండి. అండి మాల్స్ ఎక్కడైనా ఒకటే కదా, మన దగ్గర లేవా మాల్స్ అంటే దేని మాల్స్ అదే అందుకనే. సో నేను అది చూపించలేకపోయాను, ఎందుకంటే కొంచెం ఫోన్లు బ్యాటరీ డెడ్ అవడం వల్ల. నిన్న చూసారు కదా, ఇంత ముందు బ్లాగుల్లో అంతా దాన్ని ఏమంటారు, ఆ గ్రాండ్ ప్యాలెస్, ఆ వ్యాక్ఫో ఇవి చూపించడం అయ్యేసరికి మొత్తం అయిపోయింది. ఆ ముందంతా నేను ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. ఇక నేను సాయంత్రం అయితే హోటల్ దగ్గర కొంచెం చిన్న మిస్అండర్స్టాండింగ్ గలవైంది. యాక్చువల్గా నేనేమనుకున్నా, ఇప్పుడు థాయ్ పీపుల్ చాలా బాగుంటారు కమ్యూనికేషన్ మీద, కానీ వాడికి వచ్చిన చిన్న ఇంగ్లీష్లో అది. అక్కడికి వెళ్తే వాడు నిమిషానికి ఒక మాట మారుస్తున్నాడు, కొంచెం వేరే రకంగా. మన దగ్గర ఉంటుంది కదా ఇలా ఏదంటే వివక్ష చూపటం ఇది అని చెప్పేసి. అంటే మనం చూసి మనం అందరికంటే సుపీరియర్ దాంట్లో చెప్తున్నా. ఎవడరా నువ్వు అసలు అనుకున్నా. నేను కస్టమర్లో ట్రీట్ చేయ ఫస్ట్. నేనైనా నువ్వు కస్టమర్ కదా అని చెప్పేసి నువ్వు దండం పెట్టి కాళ్ళ మీద పడి దండం వేయమంటలా. నేను కొంచెం విత్ ఎ స్మైల్ డ్యూ రెస్పెక్ట్తో ఇన్ఫర్మేషన్ మేము ఒకసారి అడిగితే దానికి ఇవ్వు, అంతేగాని నీకు 1,00,000 పనులు ఉంటాయి, నాకు 1,00,000 పనులు ఉంటాయి. ఇప్పుడు ఏ హోటల్కి వెళ్ళినా కానీ మనకి ఉంటాయి కదా, ఫారిన్ కంట్రీస్లో హోటల్లో ఏంటంటే హోటల్ చెక్ ఇన్ అయినప్పుడు డిపాజిట్ పెడతారు. అది 200, 300, 400, 500 అని. సరే 500 అంటే నేను నా దగ్గర చేంజ్ లేదు, 1000 బాట్ ఇచ్చా. 1000 బాట్ ఇస్తే నా దగ్గర చేంజ్ లేదు అన్నారు. మరి నేనేం చేయను, మరి మీరు మెయింటైన్ చేయాలి కదా హోటల్ కస్టమర్. నేను ఎక్కడ తీసుకుని చూడండి, నా దగ్గర అన్ని 1000 బాట్స్ ఉన్నాయని చూపించాను.
నేను క్యాష్ అంత క్యారీ చేయను, కార్డు యూజ్ చేస్తాను అని చెప్పా. సరే 1000 బాట్ ఇవ్వండి అని చెప్పి. మరి నా దగ్గర సైన్ ఇందాక 500 బాట్లే పెట్టిస్తున్నారు కదా, మరి దాన్ని మారుస్తారా అని చెప్పా. అవి పాస్పోర్ట్ వదిలేమని చెప్పారు. పాస్పోర్ట్ నేను వదులుతాను, నాకు కావాలి, నేను అవ్వాలి. అయితే ఐడి కార్డు ఇవ్వండి అని ఇచ్చా. ఆధార్ కార్డు చూపిస్తే ఏమన్నా స్కాన్ చేసుకుని తీసుకుంటారేమో అనుకున్నా. లేదు, వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంట. పని చూసుకో, పక్కెళ్ళాడుకో. నేను 2 వారాలు అయింది బ్యాంకాక్ థాయిలాండ్ వచ్చి. చాలా హోటల్స్లో స్టే చేశాను, 2-3 రోజులు స్టే చేశాను. ఎక్కడ ఇలా ఇంత రకంగా ట్రీట్మెంట్ చేయలా. అది ట్రైన్ వస్తుంది, సో కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడమని చెప్పి అక్కడ గలాట అయ్యి కొంచెం డిస్టర్బ్ అయ్యాను. ఇప్పుడు మనకి ఒక ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ చూసిన ప్రయత్నిస్తాను. ట్రైన్ వస్తుంది ఎదురుగా, ఇదే స్టేషను. ఇక్కడ కూర్చుంటాకి ఇది జస్ట్ మనకి కౌంటర్లో ఏంటంటే ట్రైన్ రాకముందు మాత్రమే జస్ట్ 20 minutes మాత్రమే టికెట్లు ఇస్తారు, ఇక్కడ తీసుకోవాలి. సో ఇదే స్టేషన్, మీరు చూస్తే గమ్మత్తుగా ఉంటుంది. అదిగోండి ఎదురుగా ట్రైన్ వస్తుంది. ఇదేంటంటే ట్రైన్ స్టేషన్లోనే ఆక్రమించేసి మార్కెట్లు పెట్టేసినట్టు ఉంది. పక్కనే అది చూడండి, ఇదే ట్రైన్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. సో ఇక్కడతో ఆగిపోయి ఇదే సో ఇక్కడ ఏంటంటే మీకుก่อนจะลงจากขบวนรถโปรดตรวจดูสิ่งของและสัมภาระของท่านให้ถูกต้องครบถ้วนการรถไฟแห่งประเทศไทยఇదే స్టేషన్ ప్లాట్ఫామ్ అంతా ఇలా ముందుకేసేసి ఇలాและเหมือนเป็นอย่างยิ่งว่าในโอกาสต่อไปการรถไฟแห่งประเทศไทยมีการให้บริการให้ขอบคุณค่ะమనం లోపలికి విండో సీటు, అది మన ప్రయారిటీ. సో ఇది లోపల ఇలా ఉంది, లగేజ్ ర్యాక్స్ ఇచ్చాడు, ఫ్యాను, రొటేటింగ్ ఫ్యాను. ఇది 2 అది వీళ్ళకి, మనకు కాదు. మనకైతే 1.5 ఇది విషయం అంతా. మనకి లోకల్ ట్రైన్, ఇది కమ్యూటర్ ట్రైన్ అంటారంట దీన్ని. ఇది చూడండి, ఇది పక్కనే రోడ్డు, ఇది పక్కనే రోడ్డు. నా బండి ఇక్కడ పార్క్ చేశా, అక్కడ ముందు ఒకటి పార్క్ చేశాను, ఇంతే రోడ్డు. ఇదిగోండి ఇలా వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఒక పని చేస్తా, వెళ్ళేటప్పుడు ఇటువైపు షూట్ చేస్తాను, వచ్చేటప్పుడు నేను ఆపోజిట్ షూట్ చేస్తా ఆ ప్లాట్ఫామ్. సో అది ఫైనల్గా ఏంటంటే అదే చిన్న డిస్టర్బెన్సెస్ ఇలా ఫీల్ అయ్యి మళ్ళీ చెక్ ఇన్ అయిపోయి అలా. ఇది మార్నింగ్ ఏదో కొంచెం వర్క్, వీడియోస్ ఫార్మాటింగ్ ఇవన్నీ ఉండి కొంచెం డిలే అయ్యి అనవసరం నాకు అనిపిస్తుంది. ఒక 5-6 గంటలు పోయిందే, ఈ 5-6 గంటల్లో మనం ఏమైనా కంటెంట్ చూపించగలిగితే బాగుండేది అనిపించేసి. బట్ ఇలాంటి డిలేలు ఉండవు. నా సజెషన్ ఏంటంటే ఎవరైనా ఇలాంటి, అంటే అందరికీ ఎక్స్పీరియన్స్, సో ఒక 2-3 days ఇనీషియల్గా అయినా ప్లాన్ చేసుకోండి, అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి. ఈ ట్రైను జస్ట్ ఇప్పుడే ఒక 2 minutes అయింది వచ్చి. 2 minutes నేను ఎక్కి కూర్చున్న 1 minute మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఇదిగోండి ఎలా జస్ట్ ఇలా వచ్చింది. అంత ముందు దిగిపోయారు. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుంది, ఏమన్నా అడ్డమైన మళ్ళీ తగిలి అనుకోండి, అది నా భయం. అందుకనే కొంచెం ఇలా పెడుతున్నా. బట్ ఏదైనా ఒకటే వ్యూ కాబట్టి ఇది ఎలక్ట్రిఫైడ్ కాదు, డీజిల్ లోకోమోటివ్తోనే. ఇది వచ్చేసి 1 way 10 watts. సో టీసీ వస్తున్నారు, టీసీ టికెట్ కలెక్టర్ మనకి. టీసీ ఇలా వచ్చి మన ఎక్కగానే ఇలా వచ్చి అందరి దగ్గర చెక్ చేసి వెళ్తారు. ఇది బాగుంది ఒకటి. ట్రైన్ కూడా భలే ఊగుతుంది. సో మనం బయట చూద్దాం. 10 బాటలు అంటే 1 hour జర్నీకి 10 బాటలు అంటే మంచి బాగానే ఉన్నట్టు. ఇక్కడ
చూడండి మధ్యలో ఉండి వెళ్తుంది. చెట్లు తగులుతామో అని చెప్పేసి ఇది కొంచెం టెన్షన్ అంతే, అంతకంటే ఏం లేదు. ఎంత క్లోజప్ నుండి ఉన్నాయి చూడండి అసలు. కాకపోతే ఆ మ్యాక్లాంగే ఫేమస్ దీనికంటే. ఇదేంటంటే కొంచెం ఇలా రోడ్డు పక్కన నుండి ఇలా ఇళ్ల మధ్య నుండి వెళ్తుంది, అదేమో మార్కెట్ నుండి. బాగానే ఉంది, ఆన్ టైం వచ్చింది, ఆన్ టైమే తీసేసాడు, వెంటనే తొందరగా వెళ్ళిపోతుంది. మొత్తం 3 బోగీలే ఉన్నట్టున్నాయి. మళ్ళీ చెప్తాను మళ్ళీ మీకు దిగంగానే. సో మళ్ళీ దిగంగానే చూపిస్తాను. చూడండి మొత్తం స్టేషన్ పక్కనే ఆనుకుని ఎంత దగ్గరగా ఉన్నాయో. పక్కనే రోడ్డు, ఇదిగో ఇదంతా రోడ్డు, జస్ట్ ఇలా ఫెన్సింగ్ వేసి ఇదిగోండి. ఇప్పుడు బాగుంటుంది చూడండి ఇది. ఇలా ఉందనుకోండి ఓకే, మాకైనా షూట్ చేయడానికి కొంచెం ఏమన్నా. అదే మధ్య మధ్య చెట్లు వచ్చినాయి అనుకోండి బిస్కెట్ అవుతుంది. మొత్తం 3 కంపార్ట్మెంట్లే అనుకుంటా. సో ఇలా ఉంది సిట్టింగ్ కాన్ఫిగరేషన్ 2+2. ఇలా అలా ఇలా ఇచ్చేయడం అంతా పైన లోపల. ఇవి అందరూ ఇలా బర్త్డే ఇలా పెట్టేసుకుని, నేను చివరి కంపార్ట్మెంట్లో కూర్చున్నా. మొత్తం 3. అదిగో చూడండి ఎంత క్లోజ్గా వచ్చింది. ఇది ఇలా చెట్లు తగులుతేనే కొంచెం చూడండి ఎంత క్లోజ్లో ఉన్నారు జనాలు అందరూ. చూడండి అదిగో చెట్లు తగులుతాయి. అదిగో అయ్యి ప్రాబ్లం. అందుకని అరటి చెట్లు ట్రాక్స్ మీద వచ్చేసింది. ఇదిగోండి ఇప్పుడు చూడండి అసలు ఇంత క్లోజ్లో కట్టేశారు ఇల్లు. మామూలుగా కొంచెమైనా గ్యాప్ ఇవ్వాలి, మరి అలా ఎందుకు కట్టేశారో తెలియదు, మనకు తెలియదు. ఇవి ఇలా చెట్లు ఉన్నాయనే కొంచెం ఇది, అంతకంటే ఏం లేదు. అది అలాంటివి జాగ్రత్తగా ఉండాలి. ఇంకో స్టేషన్ వచ్చి ఉంది చూడండి. ప్లాట్ఫారం కూడా ఎంత చిన్నగా ఉందో చూడండి. ఏవో జనాలు అంటే ఏమమ్మ వీళ్ళు లేవనుకున్నా ఒకేసారి. అదే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. చూడండి కుక్కలు పడుకుని ఉన్నాయి. ఇది కూడా సిటీలోనే, విత్ ఇన్ ద సిటీలోనే ఉన్నాం. ఏదో రోడ్డు మీద ఇలా ట్రాఫిక్, ఇది పక్కన రోడ్డు, మన ట్రైన్ ఇది.